ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఈరోజు మనం బాప్తిస్మాను గురించి పరిశుద్ధాత్మదేవుని ద్వారా మాట్లాడుకుందాం. అసలు బాప్తిస్మం అంటే ఏమిటి సింపుల్గా చెప్తాను. తర్వాత బాప్తిస్మాలు ఎన్ని రకాలు అది కూడా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, దయచేసి స్కిప్ చేయొద్దు. అలాగే వీలైతే ఈ వీడియోని మళ్ళీ వినండి. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం గురించి చెప్తూ ఒక చోట అంటాడు, యోహాను నీటితోటి నీళ్లతోనూ బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొన్ని రోజుల తర్వాత రాబోయే రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుతారు అని యేసుక్రీస్తు వారు స్టేట్మెంట్ ఇస్తాడు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గర కూడా నికోదేము వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని ఉంటారు. అదే ఇంగ్లీష్ బైబిల్లో యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్ యూ బార్న్ విత్ ద వాటర్ బై ద స్పిరిట్ అనేసి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ చూస్తే అసలు మొట్టమొదటిగా నీటి బాప్తిస్మం గురించి మాట్లాడుకుందాం. నీటి బాప్తిస్మం దగ్గరే చాలామంది ఆగిపోతున్నారు. నీటి బాప్తిస్మం దగ్గర ఆగిపోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నేను చాలా క్లియర్గా చెప్తానండి. నీటి బాప్తిస్మం పొందడం వల్ల ఖచ్చితంగా మనం పరలోకం పొందుకుంటాం మనం చనిపోయిన తర్వాత దేవుని రాకట్లో. కానీ ఆ నీటి బాప్తిస్మంతో గనక మనం ఆపేస్తే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోకపోతే ఇక్కడ మనకు చాలా నష్టాలు కానీ, లేకపోతే మనం శక్తిహీనులుగా ఉండడం కానీ ఖచ్చితంగా ఈ భూమి పైన జరుగుతుంది. కాబట్టి మనం శక్తివంతులుగా ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందాలి. అంటే ఆత్మ ద్వారా కూడా జన్మింపబడాలి. ఇవి చాలా క్లియర్గా మీతో నేను పంచుకుంటాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా నీటి బాప్తిస్మం గురించి మనం మాట్లాడుకుందాం. నీటి బాప్తిస్మం వచ్చేసి ఏంటనంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందడం. అంటే అప్పటి వరకు మనం చేసిన పాపాల నిమిత్తము, ఒకవేళ ఈరోజు నేను మారు మనసు పొంది నేను యేసుక్రీస్తు వారిలోనికి బాప్తిస్మం పొందాలని అనుకుంటున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ రోజు వరకు కూడా నా జీవితంలో నేను చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడుటకు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఆయన నామంలో క్షమించమని, ఆయన నామంలో ఒప్పుకోలు చేసుకుని బాప్తిస్మం పొందడం. అంటే వాటి కొరకు నా తగిన ఇప్పటి వరకు జీవించిన జీవితం కొరకు నేను పాపక్షమాపణ నిమిత్తం నీటి బాప్తిస్మం పొందడం. అదేవిధంగా ఆ బాప్తిస్మం పొందడం అని అంటే ఏంటనంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనం చనిపోవడం. అంటే ఈ పాత జీవితాన్ని ఆ నీటిలో వదిలిపెట్టేసి పునర్జన్మ విషయమైనటువంటి స్నానం చేయడం. కొంచెం సింపుల్గా చెప్తాను, కంగారు పడద్దు. ఏంటంటే బాప్తిస్మం అంటే ఏంటంటే క్రీస్తు ద్వారా మనం చనిపోవడం, మరలా క్రీస్తు ద్వారానే లేచి నూతన జీవితాన్ని, అంటే ఆయన ఇచ్చిన జీవితంను మనం జీవించడం. రోమాపత్రికలో పౌలు చెప్తున్నాడు, ఆయన ఇచ్చిన నూతన జీవము జీవించుటకై మనము బాప్తిస్మం ద్వారా మరణించి తిరిగి లేచాము అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. సో దాని అర్థం మనం నీటి బాప్తిస్మం అంటే ఏంటనంటే మన పాప జీవితాన్ని వదిలిపెట్టేయడం, ఇప్పటి వరకు మనం చేసిన పాపాల నిమిత్తం క్షమాపణ పొందడం. సరే, ఇది బాగానే ఉంది. అయితే ఇది పొందిన తర్వాత ఇంకొక బాప్తిస్మం కూడా ఉంది, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందితే ఏమవుతుందనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు వరకు నేను చేసిన పాపాలు క్షమించబడ్డాయి, ఓకే, అవి క్లియర్ అయిపోయి, మరి ఇక నా జీవితం ఉంది కదా, ఇంకా చాలా రోజులు నేను జీవించాలి కదా. మరి ఈ జీవితంలో నేను నా స్వభావాన్ని మార్చుకోవాలి. అంటే ఆల్రెడీ నేను మారుమనసు పొందాను, ఇటువంటి చేయకూడదు, ఇటువంటి పాపాలు చేయకూడదు, లేకపోతే ఇటువంటి తప్పులు చేయకూడదు, లేకపోతే అటువంటి ఏదైతే దేవునికి విరుద్ధమైనదో అది నేను చేయకూడదు అని తెలుసుకున్నాను, మారుమనసు పొందాను. అప్పటి వరకు చేసిన వాటన్నిటి కొరకు కూడా మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను.
అయితే మరి నా రాబోయే జీవితంలో ఇవన్నీ చేయకుండా ఉండాలని నాకు తెలుసు, కానీ అవి చేయకుండా ఉండడానికి నాకు శక్తి ఎలా వస్తుంది? అవి చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి? చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకు వెనకడుగేస్తారంటే బాప్తిస్మం తీసుకోమని చెప్పినప్పుడు, నేను బాప్తిస్మం వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్ముతారు, యేసుక్రీస్తు వారి రక్తంలో పాపాలు పోతాయని తెలుసు, కానీ వాళ్ళ సమస్య ఏంటంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీతిగా బతకాలి కదా, పరిశుద్ధంగా బతకాలి కదా, నేను పడిపోతానేమో అనే భయంతో ఉంటారు. అది 100% రైట్. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళంతటి వాళ్ళే నీతిగా బతకాలని చూస్తారు, వాళ్ళంతటి వాళ్ళే పరిశుద్ధంగా బతకాలని చూస్తారు. కాబట్టి వాళ్ళు వెనకడుగేస్తారు. వాళ్ళే కదండి, ఎవ్వరము కూడా ఈ భూమి మీద మనంతటా మనము పరిశుద్ధంగాను నీతిగాను బ్రతకాలంటే అది అవ్వని పని. పౌలుకు కూడా అది అవ్వని పని, ఎవ్వరికీ అది జరగనటువంటి విషయం. మనంతటా మనము పరిశుద్ధులుగా ఎప్పటికీ కానేమో, కానీ యేసుక్రీస్తు వారి కార్చినటువంటి రక్తములో కడగబడి పరిశుద్ధంగా మారిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చినటువంటి తన శరీరాన్ని, రక్తాన్ని అంటే ప్రభు బలాన్ని తీసుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ పరిశుద్ధాత్మలో నడుస్తూ మన స్వభావాన్ని మనము మార్చుకోగలుగుతాం. అంటే మనము మార్చుకోవడం కాదు, క్షమించాలి, పరిశుద్ధాత్మ దేవుడే మన స్వభావాన్ని మారుస్తాడు. అంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఇక జీవించబోయే జీవితం అంతా కూడా దేవుడే నన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడే నా స్వభావాన్ని మారుస్తాడు, యేసుక్రీస్తు వారే నాలో ఉండి నన్ను బలపరుస్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందనంటే, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను, యేసుక్రీస్తు రక్తము ద్వారాను, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను, మనము పరిశుద్ధాత్మ ద్వారాను మన స్వభావము మారుచున్నది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడడం ద్వారాను మరియు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన స్వభావము మార్చడం ద్వారా మనం నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మారుతూ, అంటే యేసుక్రీస్తు వారి రక్తంలో మనకు పరిశుద్ధులుగా నీతిమంతులుగాను అయిపోయాం. అయితే దానిని నిలువబెట్టుకోవాలనంటే, ఆయన ఇచ్చినటువంటి స్థితిని నిలబెట్టుకోవాలనంటే మనం పరిశుద్ధాత్మతో మనం నడిస్తే పరిశుద్ధాత్ముడే మన స్వభావాన్ని మారుస్తాడట, మార్చి నడిపిస్తాడట. అయితే మీరు అనొచ్చు, సరే ఇప్పుడు మరి ఈ నీటి బాప్తిస్మం తర్వాత మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరైనా పొందుకున్నారా? ఖచ్చితంగా పొందుకున్నారు. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏం జరిగిందో మీకు తెలుసు. పేతురు బోధిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ వింటున్నటువంటి అన్యజనుల పైన ఆయన దిగుతాడు. అన్యజనులను చాలా జాగ్రత్తగా వినాలి. ఉపవాసం ఉండిన వారిని కాదు, ప్రార్థన చేసినటువంటి వారిని కాదు, లేకపోతే ఏదో యూదుల సమాజంలో ఉన్న వాళ్ళని కాదు, ఎవరిని కాదు, కానీ అన్యజనులను, అంటే అప్పటి వరకు దేవుడంటే ఎవరో యేసుక్రీస్తు వారంటే ఎవరో తెలియనటువంటి వారి మీదకి సహితము పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరము పరిశుద్ధాత్మ దేవుడు గారు దిగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు గారు వారిని అభిషేకించిన తరువాత వాళ్ళందరూ భాషలతో మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత 11వ అధ్యాయం మనం చూస్తే కనుక ఒక్కసారి ఆగండి. 11వ అధ్యాయం దగ్గర ఏం జరుగుతుందని అంటే, ఈ పేతురు అదంతా అయిపోతుంది, పేతురు వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత మిగిలిన కొంతమంది వచ్చి పేతురుతో గొడవ పెట్టుకుంటారు. నువ్వెందుకు అన్యజనుల దగ్గరికి వెళ్ళావు, నువ్వెందుకు వాళ్ళతో కలిసి భోజనం చేసావు, మనం వెళ్ళకూడదు కదా అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ సమస్య ఏంటనంటే, అరే అన్యజనులను కూడా దేవుడు రక్షణలోకి నడిపించాడే, అన్యజనులు కూడా దేవుడు విడిపించాడే, అన్యజనులు కూడా అభిషేకించాడే, దేవుడు ఎంత గొప్పవాడు, వాళ్ళు కూడా రక్షించబడ్డారే అని వీళ్ళు సంతోషించరు. దానికి బదులుగా నువ్వు రూల్స్ పాటించాలి కదా, నువ్వు అలా చేయకూడదు కదా, మనకు ధర్మశాస్త్రం అలా చెప్తుంది కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, వాళ్ళతో ఎందుకు కలిసి భోజనం చేసావు, ఇది అంటే ఈ విధంగా పేతురుతోటి వీళ్ళు వాదన పెట్టుకుంటారు. పేతురిని అవమానపరుస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలనంటే, వీళ్ళకి ప్రజలు రక్షించబడ్డారా, దేవుడు అభిషేకించాడా,
దేవునికి ఇష్టమైందా? ఇవన్నీ అనవసరం. వీళ్ళకి రూల్స్ మాత్రమే పాటించాలి. ఎలాంటి సేవకులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. వాళ్ళ వల్లనే చాలా మట్టికి సంఘాలు అజ్ఞానంలో ఉండిపోయినాయి. దేవుని స్తోత్రం. గురుకులన్నీ దేవుడు పెరికి వేస్తాడు. మన సేవకుల హృదయాల్లో విత్తబడినటువంటి గురుకులన్నీ కూడా దేవుడు పెరికి వేస్తాడు. తన గోధుమలనే పండిస్తాడు. హల్లెలూయా. ప్రతి సేవకుడు కూడా పరిశుద్ధాత్మని పరిపూర్ణంగా తెలుసుకుని గాక, యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందుకుని గాక. మనం చూస్తే 11వ అధ్యాయం 16వ వచనం దగ్గర, 15వ వచనం దగ్గర 11, 15 నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగిను. ఓకే. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను. చూసారా ఇక్కడ ఏం జరిగిందో? యేసుక్రీస్తు వారు ఒకప్పుడు అన్నాడు పేతురుతోటి, యోహాను నీళ్ళతోటే బాప్తిస్మిస్తున్నాడు, చాలా మంచిది, కానీ నీళ్ల కంటే గొప్పది ఇంకొకటి ఉంది, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నేను మీరు పొందుతారు, నువ్వు చూస్తావు, అలా ఉండు అని పేతురుతో అంటాడు యేసుక్రీస్తు వారు. పేతురు అవునా అంటే పట్టించుకోడు దాన్ని ఏమి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదైతే యేసుక్రీస్తు వారు చేశాడో దానిని ఆయన చెప్పాడో దానిని చేసి చూపిస్తాడు. ఇక్కడ వీళ్ళ పైన వీళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారండి. ఆ కొర్నేలు ఇంటికి వచ్చినటువంటి కొర్నేలు బంధువులు, ఆ స్నేహితులు, వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు మొట్టమొదటిగా. తరువాత నీటి బాప్తిస్మం పొందారు. వాళ్ళ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. వీళ్ళు ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారు. అంటే ఆత్మ ద్వారా కూడా వీళ్ళు జన్మించబడ్డారు. పేతురు పౌలు వీళ్ళు కూడా పేతురు అపోస్తులు కూడా మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారు. పెంతెకోస్తు దినమున వాళ్ళు పొందారు. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను. ఒకవేళ నీటి బాప్తిస్మం మాత్రమే సరిపోతుంది అని అనుకుంటే, నేను దేనికి సరిపోతుంది అని అంటున్నానంటే, నీటి బాప్తిస్మము ఖచ్చితంగా మన పరలోకం తీసుకెళ్ళిపోతాడు పరిశుద్ధ దేవుడు. ఓకేనా? నీటి బాప్తిస్మం ద్వారా మనం రక్షించబడతాం. కానీ నేను శక్తివంతులుగా మారడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మతో నడవడం కోసం నేను చెప్తున్నాను. దేవుని కొరకు పని చేయడం కోసము, దేవుని శక్తిని ఈ ప్రపంచానికి చూపించడం కోసం, దేవునిలో పర్ఫెక్ట్గా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం నేను చెప్తున్నాను. ఈ విధంగా ఉండాలనుకుంటే కనుక మనకి నీటి బాప్తిస్మం మాత్రమే సరిపోదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనం పొందాలి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం అభిషేకించబడాలి. ఇక్కడ చూస్తే ఒక చోట పౌలు పై ప్రదేశంలో 19వ వచనం కావచ్చు, 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు. పౌలు ఇక్కడ ఏం చేస్తాడంటే, ఒక చోటకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకొక అదే చోటకు తిరిగి వస్తాడు. ఎఫెసుకు వచ్చి పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి అని అడుగగా, వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పారు. చూడండి, పౌలు తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది శిష్యులు ఎవరైతే బాప్తిస్మం పొందామని చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరైతే విశ్వసించామో యేసుక్రీస్తు వారి అని చెప్పుకుంటున్నారో వారి యొద్దకు వచ్చి అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఎందుకు? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా సమాన వరము ఉంది, సమాన పరిశుద్ధాత్మ అభిషేకము, సమాన పరిశుద్ధాత్మ శక్తి, సమాన పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సమాన ఈ లోక ఆశీర్వాదము యేసుక్రీస్తు వారిలో బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి కూడా, ఇంకా చెప్పాలంటే విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఉంది. దానినే పౌలు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. సమాన వరము అందరికీ ఉంది కదా, మీరు దానిని పొందుకున్నారా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు కదా అని అన్నారు. అప్పుడు ఇదేదో తేడా కొడుతుంది నాకు, అసలు మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అని అడిగాడు. బాప్తిస్మాల్లో 2 రకాలు ఉంటాయి. నీటి బాప్తిస్మాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ అంతా చెప్పడానికి చాలా లాంగ్ అవుతుంది వీడియో. పైన కవర్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు.
యోహాను ఇచ్చే బాప్తిస్మం వేరు, యేసుక్రీస్తు వారి నామంలో మనం పొందుకునే బాప్తిస్మం వేరు. యోహాను మారు మనసు నిమిత్తము బాప్తిస్మం ఇచ్చాడు, పాపక్షమాపణ నిమిత్తం ఇవ్వలేదు. ఎందుకంటే పాపక్షమాపణ నిమిత్తం పాపాలు క్షమించేటువంటి అక్కడ యేసుక్రీస్తు వారి రక్తం ఇంకా సిందించబడలేదు. మారు మనసు నిమిత్తం మాత్రమే యోహాను బాప్తిస్మం ఇచ్చాడండి, చాలా గుర్తుపెట్టుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారి నామంలో ఇచ్చే బాప్తిస్మం పాపక్షమాపణ నిమిత్తం, అంటే పాపాలు క్షమించగలిగినటువంటి, ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగినటువంటి, పరలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు వారి రక్తానికి, యేసుక్రీస్తు వారి నామానికి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారి నామంలో మనం పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుతాం. సరే, ఇది చాలా పెద్ద టాపిక్ గారు, ఇప్పుడు నేను మాట్లాడను. సో కాబట్టి ఇక్కడ ఏమైందంటే వాళ్ళు యోహాను బాప్తిస్మం పట్టాను అన్నారు. సో ఇది తప్పు, మీరు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం పొందాలి అని చెప్పి యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మ నామం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ అప్పుడు చేతులుంచగా, పౌలు చేతులుంచగా ఏమవుతుందని అంటే వాళ్ళు భాషలతో మాట్లాడటమును ప్రవచించడమును మొదలు పెడతారు. సమాన వరము, యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి అందరికీ కలిగేటువంటి సమాన వరమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వీళ్ళపైకి కూడా దిగి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏంటనంటే మీరు నీటి ద్వారా జన్మించారని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వీళ్ళు నీటి ద్వారానూ జన్మించారు, యేసుక్రీస్తు వారి నామంలో పరిశుద్ధాత్మ ద్వారా కూడా జన్మించారు. నీటి బాప్తిస్మము తీసుకున్నారు వీళ్ళు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా పౌలు చేతులించినప్పుడు వాళ్ళు తీసుకున్నారు. మరి అంత అవసరం అంటారా? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం అంత అవసరం అంటారా అని మీరు అడుగుతున్నారా? ఖచ్చితంగా అవసరం. సమరయ పట్టణానికి ఫిలిప్పు వెళ్ళినప్పుడు అక్కడ సువార్త చేస్తాడు, అందరినీ దేవుని వైపు తిప్పుతాడు. తిప్పిన తర్వాత వాళ్ళందరూ బాప్తిస్మం పొందుతారు, నీటి బాప్తిస్మం పొందుతారు. సమరయ పట్టణంలో ఒక్క సేవకుడు పట్టణం మొత్తాన్ని దేవునిలోకి నడిపించగలుగుతాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఓకే, గ్లోరీ టు గాడ్. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు మార్చును గాక, అలాంటి సేవకులు దేవుడు మన దేశంలో లేపును గాక. ఆమేన్, ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు అటువంటి అభిషేకము దేవుని దగ్గర నుంచి పొందుకుందరు గాక. దేవుడు అటువంటి పరిశుద్ధాత్మ శక్తితోటి, అటువంటి వరములతోటి, ఫలములతోటి, అటువంటి మహత్కార్యాలతోటి, అటువంటి ప్రేమతోటి, జ్ఞానంతోటి మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. 8వ అధ్యాయంలో చూస్తే కనుక ఈ ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఏమైందనంటే వాళ్ళందరూ బాప్తిస్మం కూడా పొందారు. మనం చూస్తే 14వ వచనంలో, 8వ అధ్యాయం 14వ వచనం, అపోస్తల కార్యములు. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి, వీడియో లేట్ అవుతుంది అనేసి. ఓకే, 8వ అధ్యాయం 17వ వచనం, అపోస్తల కార్యములు. 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఫిలిప్ వెళ్ళాడు, సువార్త చేశాడు, వాళ్ళందరూ యేసుక్రీస్తు వారిని నమ్మారు, బాప్తిస్మం కూడా పొందారు. మరి ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎందుకు రావాలా? సరే, వాళ్ళు వాక్యం విన్నారని, రక్షించబడ్డారని తెలిసింది, వచ్చారు. పేతురు యోహాను కూడా వేరే చోట నుండి పట్టణానికి వచ్చారు. వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ నీటి బాప్తిస్మం పొందిన వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఆశీర్వదించబడాలి, పెద్ద పెద్ద మేడలు కట్టాలి, వీళ్ళకి ఉద్యోగాలు రావాలి, వీళ్ళకి బంగారం రావాలి, వీళ్ళు స్వస్థపరచబడాలని ప్రార్థనలు చేస్తున్నారా? లేకపోతే కనీసం ఏదైనా బోధిస్తున్నారా? పరలోకం నుంచి అలాగుంటుంది, ఇలాగుంటుంది, అక్కడ సింహాసనాలు ఉంటాయి, ఇక్కడ మెరుపులు ఉంటాయి, ఇక్కడ నదులు ఉంటాయి అదేమైనా బోధించారా? అసలు ఏమి బోధించలే. వీళ్ళు ఎందుకు వచ్చారు ఈ సంఘం దగ్గరికి? ఎందుకు వచ్చారనంటే సమరయ పట్టణానికి బాప్తిస్మం, నీటి బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తుల దగ్గరికి వీళ్ళు ఎందుకు వచ్చారు అనంటే పరిశుద్ధాత్మ వాళ్ళని అభిషేకించడానికి, ప్రార్థించడానికి వచ్చారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడానికి, అక్కడ నీటి బాప్తిస్మం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా పొందిలాగిన ప్రార్థించడానికి వీళ్ళు వచ్చారు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడడానికి వీళ్ళు వచ్చారు. కేవలం దాని కొరకు మాత్రం వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏం చేస్తున్నారంటే వీళ్ళు 15వ వచనంలో, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు. చూసారు ఎంత అంటే నీటి బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. మరి
బైబిల్ ఇవన్నీ క్లియర్గా ఎందుకు రాయలేదు, క్లియర్గా రాయలేదు అంటారు. క్లియర్గా ఎందుకు రాయాలా? మంచిగానే రాశారు. దీని యొక్క భావం మనకి ఆసక్తి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు కదా. నాకు అర్థం కాదు ఇలా రాశారేంటి బైబిల్ అంటారు చాలామంది. నీకు అర్థం కాదనే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నీకు బోధించడానికి. నీకు అర్థం కాదనే కదా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపించి తన ఆత్మను పంపించి తాను రాయించినటువంటి వాక్యాన్ని బోధించడానికి ఆయన తన పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన వద్దు మనకి. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోరు, పరిశుద్ధాత్మ దేవుని బోధించమని అడగరు, పరిశుద్ధాత్మ దేవుని బోధన వినరు. నాకు అర్థం కావట్లేదు బైబిల్ అని అంటారు. అది చాలా తప్పు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మీకు అర్థమైంది అనుకుంటాను. నీటి బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఖచ్చితంగా పొందాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని క్రియలను, దేవుని శక్తిని ఈ భూమి మీద చూడాలంటే గనక ఖచ్చితంగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. లేదు నాకు ఏమీ అవసరం లేదు, నేను నీటి బాప్తిస్మం పొంది పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే మీ ఇష్టం, నో ప్రాబ్లం, అలా కూడా వెళ్ళిపోవచ్చు. అదేమి సమస్య కాదు, అది మీ ఇష్టం. అది కానీ పరిశుద్ధాత్మ లేవడని మాత్రం అనడం మంచిది కాదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్పాడు, ఒక వ్యక్తి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించితేనే తప్ప. నీటి ద్వారా అంటే బాప్తిస్మం అని మీ అందరికీ తెలుసు. మరి ఆత్మ అంటే ఏంటి? ఏ ఆత్మ? అది వదిలేస్తారు, దాన్ని కొనసాగించరు. పరిశుద్ధాత్మ ద్వారా కూడా జన్మించాలి. వీళ్ళు ఇక్కడ మనం చూసిన వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా కూడా జన్మించారు. వీళ్ళు పరిశుద్ధాత్మలో కూడా వీరు బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని రుచి చూడాలంటే. సరే, దీనిపైన నేను ఖచ్చితంగా ఇంకొకసారి ఒక మెసేజ్ చెప్తాను. ఖచ్చితంగా నీటి ద్వారాను ఆత్మ ద్వారా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేరు అనేదాన్ని ఒక మెసేజ్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను వేరేగా. సరే, అసలు మరి నీటి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందబోతే ఉండే నష్టాలు ఏంటి? మనం ఏం కోల్పోతాం? అసలు ఏం జరుగుతుంది మనలో అని అనుకుంటే కనుక ఇక్కడే దానికి కూడా ఆన్సర్ మీకు నేను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చూపిస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడు, అది మీకు నేను చూపిస్తాను. ఇటు పరిస్థితిలో ఇదే అధ్యాయంలో అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో గారడి సీమోను ఉంటాడు. ఇందులోనే ఈ గారడి సీమోను ఫిలిప్పు చేసినటువంటి మహత్కార్యాలు సూచక్రియలు చూసి యేసుక్రీస్తు వారి సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందుతాడు. చాలా మంచిది. చూడండి, ఫిలిప్పు కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు. 8వ అధ్యాయం 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందారు. అప్పుడు సీమోను కూడా 13వ వచనం, అప్పుడు సీమోను కూడా, ఏ సీమోను? గారడి సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. అయితే ఇదంతా బాగుంది. తర్వాత పౌలు పేతురు ఇక్కడికి వచ్చారు. పేతురును యోహాను ఇక్కడికి వచ్చారు కదా. వచ్చినప్పుడు ఈ గారడి సీమోను చూస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వచ్చి వీళ్ళందరూ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు కదా. ప్రార్థించి చేతులు ఉంచుతారు వాళ్ళపైన. 17వ వచనంలో, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అక్కడ ఉన్న సంఘస్థులందరూ కూడా నీటి బాప్తిస్మం పొందిన వారు యోహానును పేతురు చేతులుంచినప్పుడు ఆ శక్తి ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళు పొందారు. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను అడగదలుచుకున్నాను. చేతులు ఎడితే పడిపోతారా? చేతులు ఎడితే శక్తి వచ్చేస్తుందా? ఇది దెయ్యం కదా, దురాత్మ కదా అనేటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ సరే 18వ వచనం, అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూశాడట. వీళ్ళు చేతులు పెడుతుంటే సంఘస్థులందరూ, విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారని సీమోను చూశాడు. చెప్పండి, సీమోనికి వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారని ఎలా తెలిసింది? చేతులుంచినప్పుడు. అంటే ఎటువంటి సిమ్టమ్ బయటికి కనపడకపోతే వీళ్ళు చేతులుంచిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నప్పుడు వాళ్ళకి శక్తి రావడమో, దేవుని శక్తి వాళ్ళని తాకడమో, ఆ శక్తిని తట్టుకోలేక వాళ్ళు కొట్టుకోవడమో పడిపోవడమో చేయకపోతే, లేదా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళకు విడుదలైనప్పుడు వాళ్ళ భాషలతో మాట్లాడడమో ప్రవచించడమో ఇటువంటివి సిమ్టమ్ ఏమి బయటికి కనబడకపోతే గనక సీమోను పేతురు ఎట్లా గ్రహించాడు?
వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారని ఎలా తెలిసింది? సీమోను పేతురికి క్షమించాల, ఈ గారడి సీమోనికి ఎలా తెలిసింది వీళ్ళ చేతి నుంచినప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళు పొందుకుంటున్నారు, విశ్వాసులు పొందుకుంటున్నారని ఈ గారడి సీమోనికి ఎలా తెలిసింది? వాళ్ళు అక్కడ సిమ్టమ్ ఏం కనపడకపోతే, ఆ శక్తిని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చూపించకపోతే ఎలా తెలిసింది కదా? సరే, దాది మన టాపిక్ కాదు, కానీ ఇక్కడ చిన్న క్వశ్చన్. అంటే గ్లోరీ టు గాడ్. వాళ్ళందరితో కూడా మనం మాట్లాడతాం రాబోయే రోజుల్లో. దేవుని స్తోత్రం, దేవుని చిత్తం అయితే. ఓకే, అయితే ఇక్కడ ఈ వ్యక్తిని చూద్దాం. ఈ వ్యక్తి, ఈ గారడి సీమోను తర్వాత ఏమంటాడంటే, ఈ పరిశుద్ధాత్మ వీళ్ళు పొందుకోవడం చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవడి మీద చేతులు ఉంచుదునో వాడును పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడి అని అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ద్రవ్యం ఇచ్చి ఎండితో కూడా నువ్వు నశించును గాక, ఇవన్నీ నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడవచ్చును. రైట్, చెప్పిన తర్వాత డబ్బులు పెట్టి నాకు ఇది నమ్మండి, సింపుల్గా చెప్పాలంటే ఇది నాకు అమ్మండి, నన్ను అభిషేకించండి చెప్తాడు గారడి సీమోను పేతురుని. ఒకటి పేతురు అంటాడు, నీ హృదయం సరిగా లేదు, నువ్వు చేస్తున్న తప్పు. ఇవన్నీ చెప్పిన తర్వాత, క్లాస్ బీకిన తర్వాత ఏం చెప్తాడనంటే, నువ్వు మారు మనసు పొందు. ఓకే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు అని చెప్తాడు. నీటి బాప్తిస్మం పొందినటువంటి ఈ గారడి సీమోను ఇంకా చెడ్డవాడిగానే ఉన్నాడా లేదా? పేతురు మాటల ప్రకారం నీటి బాప్తిస్మం పొందినటువంటి, అప్పటి వరకు తాను చేసినటువంటి క్రియల నిమిత్తము పాపక్షమాపణ పొందినటువంటి, బాప్తిస్మంతో పాపక్షమాపణ పొంది రక్షించబడినటువంటి సీమోను హృదయంలో ఇంకా కొన్ని విషయాల్లో ఆ చెడ్డ ఆలోచనలు ఉన్నాయా లేదా? ఇంకా చెడుతనం ఉందా లేదా? ఆ దుర్నీతి బంధకాల్లో ఉండిపోయాడా లేదా? తనకు తాను యేసుక్రీస్తు రక్తం సమస్తాన్ని విడిపిస్తుంది. అయితే తాను ఇంకా కొన్ని విషయాల్లో మారు మనసు పొందాడా? పొందలేదు. ఎందుకు పొందలేదు? కొన్ని విషయాలు. అంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మని గురించి తెలియదు కదా మనోడికి, ఎప్పుడు చూడలేదు అతను. కాబట్టి ఇదేదో అనుకున్నాడు, దీన్ని మనం పొందుకుందాం అని అనుకున్నాడు, సంథింగ్. మొత్తమే దాని నిమిత్తమే అతనికి తెలియదు, ఆ జ్ఞానం లేదు. కాబట్టి చెడుగా అనుకున్నాడు, చెడుగా ఆలోచించుకున్నాడు. ఇప్పుడు ఇతనికి ఎవరు బోధించాలా? పేతురు ఉన్నాడు కాబట్టి సరిపోయింది అక్కడ. ఇదే విధముగా బాప్తిస్మం పొందిన తర్వాత మన జీవితంలో అనేకమైన వస్తాయి. వాటన్నిటిని గురించి మనకి ఎవరు బోధిస్తారు? పేతురు వచ్చి బోధిస్తాడా? పోనీ మన పాస్టర్ గారు ప్రతిరోజు వచ్చి మనకు బోధిస్తారా? ఎవరు బోధిస్తారు మనకి? పరిశుద్ధాత్ముడు బోధించాలి. ఎవరు మన స్వభావాన్ని మార్చాలి? పరిశుద్ధాత్ముడు మార్చాలి. తీతుకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయం, పరిశుద్ధాత్మ మన స్వభావమును మార్చడం ద్వారా మనం రక్షించబడుతున్నాం. యేసుక్రీస్తు వారి నామంలో, యేసుక్రీస్తు వారి రక్తంలో. అంటే ఇతని స్వభావం ఇంకా మార్చబడలేదు. మరి ఇతని స్వభావాన్ని ఎవరు మార్చాలి? ఇతను నీటి బాప్తిస్మం పొందాడు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేదు కాబట్టి ఇతని స్వభావం ఇంకా మార్చబడలేదు. ఇతని హృదయం ఇంకా చెడుతనం ఉండిపోయింది. ఇతను ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేదు కాబట్టి. అందుకే నీటి బాప్తిస్మం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందితే, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తప్పు, ఇది రైటు అని చెబుతూ నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఒప్పింపజేస్తూ ఉంటాడు. మన లోపల ఉండి మన స్వభావాన్ని మారుస్తాడు. అందుకే మనము ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా పొందుకోవాలి. ఆత్మ ద్వారా కూడా జన్మించాలి. అక్కడ పౌలు అడిగాడు చాలా క్లియర్గా, మీరు బాప్తిస్మం పొందితే ఖచ్చితంగా మీలో కొన్ని సైన్స్ కనపడాలా. పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారా? మీరు విశ్వసించాలని చెప్తున్నారు యేసుక్రీస్తు వారిలో. మరి పరిశుద్ధాత్మను పొందారా? సమాన వరం అందరికీ సమానం, అపోస్తులకే కాదు.
ఒకవేళ అపోస్తులకు మాత్రమే పరిశుద్ధాత్మ ఉందని అంటే చాలామంది అపోస్తులకు మాత్రమే ఉంది, ఆది సంఘంలోనే ఉందని అంటారు కదా. మరి అపోస్తులకు మాత్రమే పరిశుద్ధాత్మ ఉంటే ఆ కొర్నేలు ఇంటి దగ్గర అన్ని జనులను ఎందుకు అభిషేకించాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఇక్కడ ఎఫెసులో పౌలు పర్టికులర్గా పరిశుద్ధాత్మ లేదని ఎందుకు నోటీస్ చేశాడు? నోటీస్ చేసి ఎందుకు ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు కూడా పౌలు ప్రయత్నించాడు? బాప్తిస్మం మార్చాడు. ఎందుకు ప్రయత్నించాడు? మీకు కాదు పరిశుద్ధాత్మ, మాకు మాత్రమే ఉందని చెప్పబోయాడా? మరి ఎందుకు చెప్పలేకపోయాడు? సరే, ఇంకొకటి కూడా చూద్దాం. చాలా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాము నాకు ఎవరైనా, ఏంటంటే పరిశుద్ధాత్మ వస్తే ఖచ్చితంగా సైన్స్ కనపడతాయా బ్రదర్ అనేసి. కనపడవచ్చు, కనపడకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం గారడి సీమోను విషయంలో అయితే కనబడే ఉంటాయి. అందుకే అతను గమనించాడు పరిశుద్ధాత్మ వచ్చిందని. లేకపోతే అతనికి ఎలా తెలుస్తుంది? పౌలుని అననీయ అభిషేకించినప్పుడు సైన్స్ ఏం కనపడలే. అతని కళ్ళలో ఉన్న పొరలు మాత్రం రాయబడ్డాయి తప్ప రాలిపోయినాయి తప్ప పౌలేమి కొట్టేసుకోలేదు, పౌలేమి భాషలతో మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వెంటనే కొంతమంది శక్తిని తట్టుకోలేక కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఆ వరములతో ఆ శక్తితో నింపబడిపోయి భాషలతో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏమీ మాట్లాడరు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది వాళ్ళకి, అయినా కానీ కొంతమంది కొన్నిసార్లు మాట్లాడలేరు. తర్వాత పెరుగుతూ ఉంటుంది, తర్వాత. సో సిమ్టమ్స్ కనపడవచ్చు, కనపడకపోవచ్చు కూడా. దయచేసి ఎవరు మళ్ళీ అనుమానం పెట్టుకోవద్దు. సరే, నెక్స్ట్ వచ్చేస్తే కనుక ఇక్కడ చూస్తే మనం మరి ఈ వ్యక్తి నీటి బాప్తిస్మం ద్వారా మారిపోయాడా? గారెడ్ సీమోన్ మారిపోలేదు. అతను ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా రావాలి. అతను అప్పటి వరకు చేసిన విషయమై పాపక్షమాపణ పొందాడు, క్రీస్తుతో కూడా మరణించాడు, లేచాడు. మరి అతన్ని ఎవరు మార్చాలి? యేసుక్రీస్తు వారే మార్చాలి. యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా, తన శరీరం ద్వారా ఆ ప్రభు బలను రోజు మనం తీసుకోవడం వల్ల, నెల తీసుకుంటే అది సరే, నెలలు తీసుకుంటే నేనైతే రోజు తీసుకోమని చెప్తాను ప్రభు బలని. మంచిది, మనం తిరిగి మన స్వభావం మారాలి కాబట్టి. సో పరిశుద్ధాత్మ ద్వారా నడవడం ద్వారా మన స్వభావాన్ని మార్చుకుని మనం ఆ రక్షణలో నిలిచి ఉండగలుగుతాం. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే నీటి బాప్తిస్మంతో ఎవరు ఆగిపోవద్దు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనకు ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా పొందుకోండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ఇప్పటి వరకు మీరు బాప్తిస్మం పొందారా? కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేదా? ఒకవేళ మీరు ప్రభువుని విశ్వసిస్తున్నారా, యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, మారుమనసు పొందారు, కానీ బాప్తిస్మం పొందలేదా? నీటి బాప్తిస్మం అయినా కూడా ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. మీరు ఇంకా పొందకపోయినా కూడా ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. మిమ్మల్ని పరిశుద్ధాత్మతో ముందు అభిషేకించిన తర్వాత కూడా దేవుడు మిమ్మల్ని నీటి బాప్తిస్మంలోకి నడిపించగలుగుతాడు. సరే, ఏదేమైనా పరిశుద్ధాత్మ గురించి కనుక మీరు ఆసక్తి కలిగి ఉంటే, ఆ ఆకలి కలిగి ఉంటే, నేను ఆ అభిషేకాన్ని పొందుకోవాలనుకుంటున్నాను బ్రదర్, పరిశుద్ధాత్మతో నేను నడవాలనుకుంటున్నాను, నేను దేవుని రాజ్యంలోని ఆ క్రియలను చూడాలనుకుంటున్నాను, ఆ విషయాలను గ్రహించాలనుకుంటున్నాను అని అనుకుంటే కనుక దయచేసి నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు తండ్రివైన దేవా, యేసయ్య పరిశుద్ధాత్మడ మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి పరిశుద్ధాత్మడ యేసయ్య ప్రభువా. మరి వీరిలో కొంతమంది నిన్ను విశ్వసించారు, ఇంకా నీటి బాప్తిస్మం పొందలేదేమో ప్రభువా. వీరిలో కొంతమంది నీటి బాప్తిస్మం పొందారయ్యా, మరి ఆత్మ ద్వారా జన్మించలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు. తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా, వీరిని అభిషేకించమని అడుగుతావన్నాను. పరిశుద్ధాత్మలో వీరికి బాప్తిస్మం ఇప్పుడే అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు, యేసుక్రీస్తు వారి నామములో. తండ్రివైన దేవా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, వీరిని అభిషేకించమని అడుగుతున్నానయ్యా. పరిశుద్ధాత్మతో వీరిని నింపండి, నడిపించండి, వరములతోటి ఫలములతోటి ప్రభువా వీరిని నింపమని అడుగుతావన్నాను. తండ్రివైన దేవా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మై లార్డ్, మై లార్డ్, మై లార్డ్, మై లార్డ్. నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ ప్రణాళికలు వీరి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభు. నా దేవా వీరి స్వభావాన్ని మార్చమని ప్రభు, శక్తివంతులుగా మార్చమని అడుగుతా ఉన్నాను. తండ్రి విన దేవ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, నీ రాజ్యంలోని ప్రభు ప్రవేశించలాగా, నీ రాజ్యాన్ని చూసేవారుగా ప్రభు నా దేవా వీరిని చేయమని అడుగుతున్నాను ప్రభు. నా దేవా యేసుక్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మడా, ఇదిగో వీరిని అభిషేకిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, వీరిపైన చేతులు ఉంచుతున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా, వీరిలోనికి ప్రభు నా దేవా వీరు ప్రవేశిస్తున్నందుకే వందనాలు, వీరిని అభిషేకిస్తున్నందుకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా వీరిని నడిపిస్తున్నందుకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ గాడ్ ప్రభు.
ప్రభు భాషలతో మాట్లాడు వరముతోటి ప్రభు, ప్రవచించు వరములతోటి ప్రభు, ఈ కృపావరములన్నిటితోటి కూడా వీరిని నింపమని, వరములతోటి ఫలములతోటి నీ జ్ఞానముతోటి నింపమని పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతికి వీరిని అప్పగిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, థ్యాంక్ యూ తండ్రి దేవా, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవుడా, థ్యాంక్ యూ లార్డ్ గాడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. మీకు వాక్యం నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక లైక్ కూడా చేయండి. ఎందుకంటే మంచి ఏదైనా మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా అది మనం ఇతరులకి షేర్ చేయాలి. ఈ వాక్యంతో మీరు ఏకీభవిస్తే కనుక ఇతరులకి షేర్ చేయండి. లేకపోతే థ్యాంక్ యూ. ఏదేమైనా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా.